ఆఫీస్లో ఉంటుంది కదా రికార్డు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేదా నిజమే, రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింటాను. తర్వాత ఎలక్షన్ వచ్చినాయి, నేను ఎమ్మెల్యే అయినాను. రాఘవరెడ్డి అని ప్రతాప్ రెడ్డి గారు అబ్బాయి దానికి కాంట్రాక్టర్ అండి. మీరు ఇప్పుడు కూడా వెళ్ళి అడగండి. మీరు రఘునందన్ రెడ్డి సారీ ప్రతాప్ రెడ్డి కొడుకు చేర్లింగపల్లిలో పని ఆగిపోయింది. అది ఫౌండేషన్ వేసిన తర్వాత పని అంటే ఫౌండేషన్ అంటే శిలాఫలకం వేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆగిపోయింది. ఆగిపోతే మన కలెక్టర్ మీకు అందరూ తెలుసు, వెంకటేశ్వర్ గారు, ఇంతకుముందు ఎక్స్ కలెక్టర్. ఆయన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు ఎండీగా ఉండండి. అరే నేను మంచివా అసలు ఆరోపణ చేసేటప్పుడు కనుక్కోపోయి తెలుసుకోదరా. నేను ఆయన దగ్గరికి వెళ్ళి డబ్బులు శాంక్షన్ చేయించి, సార్ మా దగ్గర ఇది ఇండస్ట్రియల్ బెల్ట్, ఎవరికైనా ఏమైనా అయిపోతే హైదరాబాద్ గాంధీకి లేకుండా ఉస్మానియాకి వెళ్ళాలి, మాకు 100 పడకల హాస్పిటల్ శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారే చేశారు. కానీ పని ఆగిపోయినాక దానికి ఏ విధంగా నిధులు తీసుకొచ్చినాము, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఏ విధంగా ఇనాగ్రేషన్ చేయించినాము, నువ్వు అది చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన ఎంబడి ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ ఒకప్పుడు, ఈ నందం గారు, జయమన బాలరెడ్డి, ఇక్కడ ప్రభాకరు, కిరుచాల జెడ్పీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి కర్దనూరు వాళ్ళు, బానూరు వాళ్ళు, ఇస్రా అంతా నా శిష్యులే వాళ్ళు. ఒకప్పుడు అంతా కాంగ్రెస్ ఉన్నోళ్ళే కదా. మీరు వాళ్ళని వెళ్ళి అడగండి. వాళ్ళు అప్పుడు కూడా పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళు సర్పంచ్గా, ఒకరు జెడ్పీటీసీగా, ఒకరు మండల్ ప్రెసిడెంట్గా అక్కడక్కడ ఉన్నారు. ఇవాళ ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి కదా, ఆయన ఒక్కటన్నా కట్టించింది ఆ పొటెన్షియల్లో. అరవిందోల దగ్గర డబ్బులు తీసుకొని ఉన్న స్కూళ్ళు కొలగొట్టింది దుర్మార్గుడు కాదా, నిజం కాదా? 8 కోట్ల రూపాయలు తీసుకుంటే అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర 2 కోట్లు కూడా పెట్టి కట్టియలేదు. అది గవర్నమెంట్ స్కూల్ కొలగొట్టి నువ్వు పార్క్ చేస్తావు. పార్క్ స్థలం ఏమో మధుసూదన్ రెడ్డి కబ్జా చేస్తాడు. వీడు ఇదే చైతన్య నగర్లో 1000 గజాలు పార్క్ స్థలాన్ని కబ్జా చేసుకుంటూ, పార్కులో ఉన్న స్కూల్ ఏమో పార్క్ కొలగొట్టి పార్క్ చేస్తాడు. ఏ శ్వేతపత్రం విడుదల చేయమన్నా? అరే ఆయన పదవిలో ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఒక స్పీచ్ విన్నా నేను, ఎలక్షన్లో బుల్లెట్ తీస్తాడంట. బుల్లెట్ ఏదో స్పీచ్ అయినా ఆ విషయం నువ్వు కొనుక్కొచ్చుకుంటావా, నేను తీసుకురావాలా, నేను ప్రూఫ్ చేస్తా. ఇంద్రేశం శివార్లో 178 సర్వే నెంబర్లో మా పొలం 30 గుంటలు కలదు. దాని పక్కనే నక్షా రోడ్ ఉంది, 33 ఫీట్ల నక్షా రోడ్. దాని పక్కన పోచారం శివారు ఉంటుంది. ఆ పోచారం శివార్లో 62 సర్వే నెంబర్ 5 ఎకరాల చిల్లర గుంటలు ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన ల్యాండ్. అది ఏమంటే నేను కొన్నా అంటాడు. కొన్నా అంటే సరే నువ్వు చూపెట్టు పేపర్ అంటే పేపర్ తీసుకురాడు, ఏమి చేయడు. ఇందులో ఎలాంటి అవినీతి చేశాడంటే, ఇప్పుడు పోచారం శివార్లో ఉన్న 64, 65, 66 సర్వే నెంబర్లో 3 సర్వే నెంబర్లో కలిపి కూడా 9 ఎకరాల 37 గుంటలు ఉంటాయి. ఈ 9 ఎకరాల 37 గుంటలు ఎవరెవరి పేరున కలదంటే కోడూరి భిక్షపతి, కోడూరి రాములు, కోడూరి నరసింహులు, కోడూరి జీతయ్య, కోడూరి నరసింహులు తండ్రి మల్లయ్య, ఇట్లా అంతా కోడూరు వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి సంబంధించే ఉంటుంది. 9 ఎకరాల 37 గుంటలు. ఈ అందరు కలిపి కూడా ఏం చేశారంటే 1993లో ఒక ముగ్గురికి జీపీఏ ఇచ్చి వాళ్ళకి చేయడం జరిగింది. జీపీఏ తీసుకున్న వాళ్ళు ఎవరంటే గుమ్మడి ప్రసాదరావు తండ్రి వెంకట సుబ్బయ్య, చెరుకు లక్ష్మి సత్య వెంకట ప్రసాద్ సన్నా సూర్యనారాయణ, యలమంచలి రామ్మోహనరావు సన్నా వెంగళరావు. ఈ ముగ్గురు కూడా ఆ రోజు జీపీఏ తీసుకొని, ఆ జీపీఏ నంబర్ కూడా 149/1993, జీపీఏ నంబర్ 150/1993. ఇది ఏ డేట్ అంటే 27వ తారీఖు 5వ నెల 1993 సబ్ రిజిస్ట్రార్ సంగారెడ్డిలో చేయడం జరిగింది. చేయడంతో వీళ్ళు ప్లాట్లు చేశారు. ఎన్ని ప్లాట్లు చేశారు ఏంటంటే 158 ప్లాట్లు చేసి వీళ్ళు అమ్మేశారు. అమ్మేసిన తర్వాత రీసెంట్గా 2021 సంవత్సరంలో అందులో అమ్మిన 158 ఫ్లాట్లు అమ్మిన తర్వాత అందులో 16 ఫ్లాట్లు మిగిలాయి. మిగిలితే ఇదే మధుసూదన్ రెడ్డి ఏం చేశాడంటే, ఎవరి చేత చేయించాడంటే కోడూరి నరసింహులు సన్ ఆఫ్ మల్లయ్య, కోడూరి కృష్ణయ్య సన్ ఆఫ్ మల్లయ్య, కోడూరి వెంకమ్మ భర్త కృష్ణయ్య, ఈ ముగ్గురు చేత ఏ డేట్లు మళ్ళీ డబల్ రిజిస్టర్ చేశాడంటే
2021 సంవత్సరం 6/8 మళ్ళీ 2021 7/8 తారీఖున 7వ తారీఖు 9వ నెల మళ్ళీ 31వ తారీఖు 9వ నెల మళ్ళీ 1వ తారీఖు 11వ నెల మళ్ళీ 24వ తారీఖు 11 వీళ్ళిద్దరితో ఆ 16 ప్లాట్లు చేయించాడు. ప్లస్ దీని పక్కనే ఉన్న 62 సర్వే నెంబర్ కూడా డబల్ రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ 62 సర్వే నెంబర్లో 100 ప్లాట్లు చేశాడు, 84 ప్లాట్లు చేశాడు. ఆ 64, 65, 66 ఏదైతే 16 ప్లాట్లు మిగిలాయో అందులో 16 ప్లాట్లు 84 ప్లస్ 100 ప్లాట్లు అక్రమంగా చేసి ఈరోజు కూడా మీ అందరికి తెలిసిన విషయమే. 3 రోజుల క్రితము ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధం ఉన్న ఎమ్మెల్యే పాపాలరెడ్డి, మరి పాపాలరెడ్డి గారు ఏమన్నారంటే, నందీశ్వర్ గౌడ్ గారు నా మీద చేస్తున్న ఆరోపణలను ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద అబండాలు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకేమన్నాడంటే, నేను ఒక గజం జాగా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కానీ బయట కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక గజం జాగా కూడా కబ్జా చేసినట్టు రుజువు చేస్తే నేను కానీ నా కుటుంబ సభ్యులు కాదని కూడా అన్నాడు ఆయన. ఆధారంతో రుజువు చేస్తే ఒక స్టేట్మెంట్నేమో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను పటాన్చెరు నేషనల్ హైవే అని కూడా నేషనల్ పోలీస్ స్టేషన్ దగ్గర గుండు కొట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఆయన స్పీచ్ అంతా విన్నదే. మరి మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఏమన్నాడంటే, పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు నేను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదొక సబ్జెక్టు. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు, మనందరి ప్రధానమంత్రి గారు ఎగ్జిసెట్కి వచ్చినప్పుడు మరి నేను అక్కడ ఈయన మీద చేసిన ఆరోపణల లెటర్ ఏదైతే ఇచ్చానో, నేనంట దొడ్డుదారిన పోయి ఒక అటెండర్ను పట్టుకొని పోయి నేను మోడీ గారికి లెటర్ ఇచ్చినానంట, ప్రధానమంత్రి గారు. అది సాధ్యమా? ఒక ప్రధానమంత్రి గారి దగ్గరికి దొడ్డిదారిన పోయి ఒక అటెండర్ను పెట్టుకొని పోయి ఇవ్వడానికి అది సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలివి ఉండాలి ఒక ఎమ్మెల్యేకి కూడా. మీ అందరికి తెలిసిన విషయమే. 3 రోజుల క్రితము ఈ పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధం ఉన్న ఎమ్మెల్యే పాపాలరెడ్డి, మరి పాపాలరెడ్డి గారు ఏమన్నారంటే, నందీశ్వర్ గౌడ్ గారు నా మీద చేస్తున్న ఆరోపణలను ఎలాంటి ఆధారాలు లేకుండా నా మీద అబండాలు వేసి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. ఇంకేమన్నాడంటే, నేను ఒక గజం జాగా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో కానీ బయట కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు, నేను అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఒక గజం జాగా కూడా కబ్జా చేసినట్టు రుజువు చేస్తే నేను కానీ నా కుటుంబ సభ్యులు కాదని కూడా అన్నాడు ఆయన. ఆధారంతో రుజువు చేస్తే ఒక స్టేట్మెంట్నేమో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను పటాన్చెరు నేషనల్ హైవే అని కూడా నేషనల్
పోలీస్ స్టేషన్ దగ్గర గుండు కొట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఆయన స్పీచ్ అంతా విన్నదే. మరి మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఏమన్నాడంటే, పొటెన్షియల్ పోలీస్ స్టేషన్ ముందు నేను విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరిగింది. అదొక సబ్జెక్టు. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ గారు, మా ప్రధానమంత్రి గారు, మనందరి ప్రధానమంత్రి గారు ఎగ్జిసెట్కి వచ్చినప్పుడు మరి నేను అక్కడ ఈయన మీద చేసిన ఆరోపణల లెటర్ ఏదైతే ఇచ్చానో, నేనంట దొడ్డిదారిన పోయి ఒక అటెండర్ను పట్టుకొని పోయి నేను మోడీ గారికి లెటర్ ఇచ్చినానంట, ప్రధానమంత్రి గారికి. అది సాధ్యమా? ఒక ప్రధానమంత్రి గారి దగ్గరికి దొడ్డిదారిన పోయి ఒక అటెండర్ను పెట్టుకొని పోయి ఇవ్వడానికి అది సాధ్యమవుతుందా అని అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు తెలివి ఉండాలి ఒక ఎమ్మెల్యేకి. పటన్ చెరువులో డ్రగ్ తయారు చేసి పాకిస్తాన్కు పంపుతుంటే మరి ఏం నిద్రపోయిందా ప్రభుత్వం? ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి నువ్వు రైడ్ చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టినట్టే లేదండి, చీమ ముట్టినట్టు లేదు. ఇంత పెద్ద మాఫియా అండి డ్రగ్ మాఫియా. ఇవాళ డ్రగ్ మాఫియా మీరే నడుపుతారు, ల్యాండ్ మాఫియా అంతా ప్రభుత్వం నడుపుతుంది. ఇవాళ దోచుకుంటూ ఇవాళ మరి బీద వాళ్ళకు ఉద్యోగాలుగా నోటిఫికేషన్ ఇవ్వమంటే చేత కాదు మీకు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు? ఇలా దళితుల పోవండి, అయినోళ్ళు మేము పోయించినాం, కొద్దిమంది పోయినాం అక్కడికి. అలా ఎస్సీలకు ఇచ్చినటువంటి అద్దె ఎకరం కూడా లేదు, ఒక్కొక్కరికి 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు ల్యాండ్లు గుంజుకున్నాడు అక్కడ. ఇదే ఎమ్మెల్యే గారు అక్కడ పోయి ఆ ఊరిలోకి ఎలక్షన్లో పోయి 3 సార్లు ఆంజనేయ స్వామి గుడి మీద ప్రమాణం చేసిందంట, మీ భూములు మీకే ఇప్పిస్తాను. అసలు మనిషివేనాను? అరే ఒక బీద వాళ్ళకి ఇచ్చిన 20 గుంటల స్థలం ఏమో లాక్కుంటావు నువ్వేమో 100 ఎకరాలు కబ్జా చేస్తావు ఇలా. మరి అదేవిధంగా ఈ 275 సర్వే నెంబర్ అయినోళ్ళ మళ్ళీ వాళ్ళకు మీకు మీ భూములన్నీ మాకు ఇచ్చేయండి, మీకు 200 గజాలు ప్లాట్ ఇస్తా అని చెప్పి వాళ్ళను మళ్ళీ సతాయిస్తున్నట్టు పోయి మొన్న ఎంఆర్ఓ పోయినట్టానికి వాళ్ళంతా మొత్తుకుంటూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా, అన్నా ఇది ఎట్లన్నా కాపాడాలి. నేనన్నా మీకు అంతా లీగల్గా మీ అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి మీ దగ్గర, కోర్టులో వేసి ఆపుదామని చెప్పి ధైర్యం చెప్పిన. అసలు ఉన్న చూడండి దాంట్లో చెప్తా మీకు మైక్లో చెప్పు. నాకు డబల్ రిజిస్ట్రేషన్ చేసినాడు. దగ్గర పెట్టుకో మైక్. మీ పేరు? నా పేరు వరుణ్ అండి. మా నాన్నగారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇది మా ఫ్యామిలీలో ఇంకో 3 ప్లాట్లు తీసుకున్నాం. మా గత 7 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నాడు, ఇస్తా అని చెప్పేసి. ఇది ముత్తంగిలో మల్సూన్ రెడ్డి, మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఇస్తా అంటున్నాడు, ఎక్కువ మాట్లాడితే కొడతావా అంటున్నాడు. మళ్ళీ గుంజుకుంటున్నాము మళ్ళీ 7 years అవుతుంది. నాకు పొజిషన్ చూపించట్లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళకు కూడా అమ్మేసినాడు, వేరే వాళ్ళకు కూడా ల్యాండ్ అమ్మేసినాడు, దాన్ని పొజిషన్ చూపించట్లేదు. దీనికోసం నేను పోలీస్ స్టేషన్ కూడా పోయినా. పోలీస్ స్టేషన్ కూడా పోతే పెద్దోళ్ళతో ఎందుకు అన్నారు. తర్వాత మినిస్టర్ దగ్గర పోయినా, మన ఎంపీ గారి దగ్గర పోయినా, అయినా కానీ నాకు న్యాయం జరగలేదు. మొత్తము 800 గజాలు. ఈ విధంగా 20 లక్షలు అనుకుంటానండి. సర్వే నెంబర్ 521 సర్వే నెంబర్. మొత్తం 3 ప్లాట్లు సార్. విలేజ్ పేరు ముత్తంగి. కాలనీ పేరు పొజిషన్ ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్తే రౌడీయిజం చేస్తున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు. ఫోన్లో మాట్లాడితే ఫోన్లో ఎందుకు మాట్లాడతాం, నా దగ్గరికి రా అంటాడు. ఒకసారి మైపాల్ రెడ్డి సార్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా కొంచెం వల్గర్గా మాట్లాడినాడు. ఇక నాకు కూడా ఇక వీళ్ళు ఎక్కడ నాకు న్యాయం దొరకదని చెప్పేసి వదిలేసిన. నాకు ఇక్కడ సపోర్ట్ నాకు ఛాలెంజ్ చేసినాడు కదా,
మరి ఆ ఛాలెంజ్కి కట్టుబడి ఉంటాడేమో అని చెప్పి వచ్చిన. నా పేరు వరుణ్ అండి. నిజం కాదా ఇది? ఇంకా వేరేది ఉంది తెల్లాపూర్, చెప్తా తర్వాత చెప్తా. మళ్ళా 290 ఎకరాలు, అది దగ్గర 30,000 కోట్లు వస్తుంది. నా డాక్యుమెంట్లు అన్ని తీపిస్తున్నా అవి కూడా. అమీన్పూర్లో సర్వే నంబరు 2006లో 172 సర్వే నంబర్ ఈ 171 ఈ. ఇది ఎవరు ఇప్పించిన అనుకుంటున్నా? ఇది జాగా 2006లో దీంట్లో మైపాల్ రెడ్డి సంతకం ఉంది, పాపాలారెడ్డిది విట్నెస్లో. ఈ స్థలంలో రిజిస్టర్ డాక్యుమెంట్ మీద ఆయననే ఇప్పించింది ఈ స్థలం ఈ కొన్నతనికి. అయితే ఉండేది వైజాగ్లో. పాపం కొన్న తర్వాత ఇప్పుడు ఏమంటుందో తెలుసా ఆయనను? ఈ 14-12 ఎకరాల స్థలాన్ని అమ్మితే మాకే అమ్మాలి, లేదంటే అక్కడ ఇప్పుడంతా ఎంక్రోచ్మెంట్ లారీలు అన్ని అంతా లారీలు అడ్డాడ చేసేసిండు. ఇలా ఆయన సంతకం ఉందండి మైపాల్ రెడ్డిది, మీకు కావాలంటే కాపీ ఇస్తాను. పాపాలారెడ్డిది, మైపాల్ రెడ్డి అంటే తప్పదు, పాపాలారెడ్డిది. అంటే ఇవన్నీ మైపాల్ రెడ్డి పాపాల్ రెడ్డికి తెలియకుండానే చేస్తుండాలి, తప్పని అడుగుతాం. మళ్ళీ ఇంకోరని ఉన్నారా హరీష్ రావు అంటారు. ఏమో ఈ మధ్య అందరు ఏం చెప్తున్నారంటే మసూదన్ రెడ్డి ఏదో హరీష్ రావు మాట ఇచ్చిండు, నువ్వు ఏమైనా చేసుకో, ఎమ్మెల్యే టికెట్ నీకే రేపిస్తా, మీ అన్నది అయిపోయింది, మీ అన్న బ్లేమ్ అయిందని చెప్తా ఉన్నారని అనుకుంటున్నారంట బయట. అందుకే మొన్న బర్త్డేకి పెద్ద పెద్ద కటౌట్లు పెట్టిందంట. పాపాల పైసే కదా, అంత పాపం చేసిన పైసలు కదా. అందుకే మొన్న మీ మీటింగ్లో కూడా ఏమన్నాడు, నేను ఒక కార్యకర్తను నిలబెట్టి ఉడగొడతా నందీశ్వర్ గౌడ్ అన్నాడు. మీ తరం కాదు. ఇక టికెట్ విషయం కూడా ఒకటి చెప్పిండు, టికెట్ వస్తుందా నీకని. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది భారతీయ జనతా పార్టీ. లాస్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ వాళ్ళకు డబ్బులు ఇచ్చి నాకు టికెట్ రాకుండా చేసింది ఈ దుర్మార్గం. నిజం కాదని చెప్పానండి, గుండె మీద చేసుకొని చెప్పానండి, ప్రమాణం చేయమనండి వెంకటేశ్వర స్వామి మీద తిరుపతిలో. నాకు ఇస్తే టికెట్ ఓడిపోతాడన్న భయంతో ఇదే కాంగ్రెస్ నాయకులకు, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు డబ్బులు ఇచ్చి, కోట్ల రూపాయలండి డబ్బులు ఇచ్చి టికెట్ రాకుండా చేసినోడు. మళ్ళీ అందరూ ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి నేను రుజువు చేయిస్తాను. ఆయన ఎక్కడో విషయం దాచి చచ్చిపోతున్నాను, అక్కడ కొట్టి చంపేయండి అన్నమాట. నేను ఒకవేళ చెయ్యకపోతే మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళే నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు ఆయన మీద, ఎమ్మెల్యే మీద అని అక్కడనే ఆ ప్రాంతంలో నన్ను కొట్టి చంపేయండి, నేను ఒకవేళ రుజువు చేయకపోతే. సరే, ఎంత అన్యాయం ఉండేది. నెలకు 12 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును దోచుకుంటుండండి ఈ మైన్స్ మీద, ఇల్లీగల్ మైన్స్ మీద 12 కోట్ల రూపాయలు నెలకు. దీని మీద ఎంక్వైరీ పెట్టియండి, కాదంటే నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. నువ్వు ట్యాక్స్ ఎంత కడుతున్నావు, రాయల్టీ ఎంత కడుతున్నావు సంవత్సరానికి? మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయండి. సంవత్సరానికి 4 లక్షల చిల్లర రాయల్టీ కడుతున్నాడండి, అంతే. 4,23,000 రూపాయలు రాయల్టీ కడుతున్నాడు. 4 లక్షల టన్ను నెలకు క్రష్ చేసుకుంటూ సంవత్సరానికి 4,23,000 రూపాయలు రాయల్టీ కడుతున్నాయి. ఆయన ఎంత కట్టాలో తెలుసా? ఆయన చేసేదానికి సుమారు 1 కోటి రూపాయలనే కట్టాలి రాయల్టీ. ఈ ప్రభుత్వ సొమ్మునంతా లూటీ చేస్తూ, వాతావరణం అంతా కలుషితం చేస్తూ, మరి దోచుకుంటూ, ఇలా గ్రామంలోనండి నేను చెప్తే ఆశ్చర్యపోతారు, లక్కడారమ్మ ఉన్నారు ఇక్కడ. 500 మీటర్ల కంటే దూరం ఉండాలండి క్రెషర్ ఎక్కడ పెట్టినా కానీ గ్రామానికి. నేను మిమ్మల్ని తీసుకెళ్ళి సెటిలైట్ సర్వే, డిజిటల్ సర్వే చేయిస్తాను. 400 మీటర్లు కూడా లేదు. దౌర్జన్యము అధికారులను భయపెట్టిస్తాడు.
మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని భయపెట్టిస్తాడు. అరే ఇవాళ 400 మీటర్ల దూరం అదంతా అర్జున బస్తీ, అక్కడ ఎస్సీ బస్తీ లక్కడారంలో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. దుమ్ము, ధూళి, క్యాన్సర్, టీబీ. అక్కడ ఉన్న ప్రజలకు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చప్పళ్ళు, ఆ బాంబ్ బ్లాస్టింగ్లు. మరి ఇవన్నీ చేసినా కూడా ఆ గ్రామస్తులు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఉల్టా పోలీస్ వాళ్ళు వాళ్ళ మీదనే కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ మీకు కావాలంటే ప్రింట్అవుట్ చేసి ఇస్తాను నేను. అరే ఆన్ రికార్డ్ కదా, నీ చరిత్ర కూడా తుడిచలేడు కదా. ఇప్పుడు పానీళ్ళలో పోయి తీసుకుంటే, చేతివారు తీసుకుంటే తెలిసిపోతుంది ఏది గవర్నమెంట్ ల్యాండ్, ఏది పట్టా ల్యాండ్. నువ్వు ఇప్పుడు మార్చేసి వెళ్ళిపోతుండొచ్చు బిడ్డ, నువ్వు దొరుకుతావు కదా. మళ్ళా వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఉన్నా పోయినా అర్థం వాళ్ళకి లెక్కలేదు. ఇప్పుడు 100 కోట్లు వసూలు చేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు. ఇవాళ కీసర ఎంఆర్ఓ దగ్గర 100 కోట్లు దొరికినాయి, ఈయన దగ్గర 200 కోట్లు దొరుకుతాయి. ఇవాళ ఎంక్వైరీ చేస్తే ఆయన దగ్గర సిబిఐ ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే చెయ్యరు. ప్రభుత్వం వాళ్ళది, ఏసీబీ వాళ్ళు కాబట్టి చెయ్యరు. వాళ్ళు మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో నడుస్తున్నారు ఇక్కడంతా, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఈ విధంగా పూర్తిగా దోచుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము హుజరాబాద్ ఎలక్షన్స్లో 400 కోట్లు ఖర్చు పెట్టినాడు గెలుస్తామని చెప్పేసి. వీళ్ళకి ఒకటే ఉందన్న, ఏం లేదు, డబ్బుతోటి ఎలక్షన్ గెలవాలి. మేము ఇంకా మాది ప్రజా ఆదరణ తగ్గిపోయింది ప్రజల్లో, కాబట్టి మాకు డబ్బులే బ్రహ్మస్త్రం అని అనుకుంటున్నారు. ఇవాళ దానికి నిదర్శనమే హుజరాబాద్ ఎలక్షన్. పోలీస్, ఎస్పీ, ఐజీ, డీజీపీ అందరూ కూడా మరి పూర్తిగా సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. నేను ఎట్లా దొడ్డుదారిలో పోయిందో వాళ్ళు ఆయనే చెప్పాలి, ఎందుకంటే అది దొడ్డుదారిలో పోయేటోళ్ళకే అర్థమైంది ఎట్లా పోతారు అనేది. మేము అట్లా పోయేటోళ్ళం కాము. మరి అదేవిధంగా మరి నందీశ్వర్ గౌడ్ గారు మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఆయన అని చెప్పడం కూడా జరిగింది. శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పడం కూడా జరిగింది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నా ఆ సబ్జెక్టు మీద. ఓకే, ఎక్కడ, ఎప్పుడు, ఏడా నువ్వు ఎడబెడతావు పెట్టు. నేను మండల్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏం చేసినా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసినా ప్రతిదీ ఆధారాలతో సహా. ఎందుకంటే చరిత్రను ఎవరు తుడిచేయలేరండి, మూర్ఖుడినా కానీ. నేను 87 నుంచి 92 దాకా మండల ప్రెసిడెంట్ ఉన్నా. అప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగిందో చరిత్ర రికార్డ్స్ అయితే ఉంటాయి కదా మండల ఆఫీస్లో. నీలేక నేను ఒక మహిళా ఎండిఓ మీద దుర్భాషలాడి ఆమెను కొట్టడానికి పోయింది. ఆమె సంతకం పెట్టా అంటే ఏదో తప్పు పని చేయడానికి. నేను అట్లా చేయలే కదా. ఆమె పేరు లక్ష్మీబాయి, కేసు కూడా అయిందండి. ఆమె సిఇఓగా రిటైర్ అయింది ఇప్పుడు. మరి ఎమ్మెల్యేగా నేను 2009 నుంచి 14 దాకా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఎడ్యుకేషను పూర్తిగా నడిచినటువంటి కాలము 2009 నుంచి 2014 వరకు. ఆ ఎడ్యుకేషన్లో కూడా అంత గొడవలు అవుతున్నా పూర్తిగా తెలంగాణకు సంబంధం ఉండి తెలంగాణ ఎడ్యుకేషన్లో పాల్గొంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, తెలంగాణ ఎడ్యుకేషన్ ఒక పక్క, అవన్నీ చేస్తూ మరి కొన్ని 100 కోట్లండి, 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు పొటెన్షియల్ నియోజకవర్గంలో చేసిన ఆధారాలతో వాళ్ళ రికార్డులో ఉంది కదా. నేను ఇంతమంది చెప్పిన చరిత్ర ఎవడు తూడుకోలేడని. ఏం మాట్లాడాలో ఆయనకే అర్థం కాలేదు. నేను చూసిన స్పీచ్ మీద అందరు ఇట్లా కూర్చుని పక్కలకంతా అందరిని అడుగుతా ఉన్నాడు, చెప్పు చెప్పు అని. ఎవరు చెప్తలేరు అక్కడ. ఈ పాపాలరెడ్డి తన పాపాలను కప్పించుకోవడానికి ఏదో ఒక సెన్సేషనల్ అవుతుంది, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే అందరూ నా దిక్కు అట్రాక్ట్ అవుతారని అనుకుంటున్నాడు. మూడు కూడా
అందరికీ నీ సంగతి ఏందో చిన్న పిల్లలకు ఇలా 10th క్లాస్ పిల్లలకు కూడా అర్థమైపోయింది మైపాల్ రెడ్డి అంటే ఏందనేది. ఇవాళ ఎన్నో ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. ఆధారాలు లేకుండా నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. నేను ఆధారము లేకుండా మాట్లాడితే నన్ను జైల్లో పెట్టేయండి, నన్ను అరెస్ట్ చేయండి. నేను విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడుతూ ఉన్నా. ఇదో ఒక ప్రూఫ్ అండి. ఆయన తమ్ముడు లగడారంలో 4 ఎకరాల 23 హెక్టార్లు అంటే సుమారు 10 ఎకరాల చిల్లర గుంటలు సంతోష్ శాండ్ అండ్ గ్రైనైట్ సప్లై కంపెనీ పేరు మీద జి మధుసూదన్ రెడ్డి గారి పేరులో ఉంది. ఆయన సొంత తమ్ముడు. ఇవాళ ఈ క్రషరు ఇది గూగుల్ మ్యాప్ అండి. ఇది గూగుల్లో తీసినటువంటి మ్యాప్ ఇది. ఆయనకు అలాట్ చేసింది 10 ఎకరాల గుంటలు అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుండే మనమందరం కూడా క్రషర్ కాడికి పోదాం. 40 ఎకరాలు కబ్జా చేసిందండి అక్కడ షికమ్ ల్యాండ్. షికమ్లో క్రషర్ పెట్టి పక్కకున్నటువంటి గుట్టంతా మొత్తము రాబందులు లేక ఒలిచేసింది దాని అంతా కూడా. ఇవాళ ఎన్ని లక్షల టన్నులు తీస్తున్నాడో తెలుసా? ఎవరికి తెలియదు. ఇక్కడ 4 లక్షల టన్ను ప్రతి నెల క్రష్ చేస్తున్నాడు ఆయన. 4 లక్షల టన్ను. నేను ఆధారాలు నేను రుజువు చేస్తానండి. మేము మైన్స్ దందా మీద నెలకు 12 కోట్ల రూపాయల ఆదాయమైనకు. ఇది నిజం కాదా? ఇదొకటి. ఇక మరి మైపాల్ రెడ్డి గారి తమ్ముడు షాడో ఎమ్మెల్యే గారు సర్వే నంబరు 135/2 135/3 సర్వే నంబర్ మళ్ళొకసారి చెప్తున్నానండి. 135/2 135/3 1 ఎకరా చిల్లర గుంట. ఇగో అసైన్మెంట్ ల్యాండ్ అండి. గవర్నమెంట్ పట్టా సర్టిఫికెట్ అండి. ఇది ఎప్పుడు ఇచ్చినారంటే 92లో ఇచ్చారు ఈ సర్టిఫికెట్. గవర్నమెంట్ ల్యాండ్, అసైన్మెంట్ ల్యాండ్. ఇక దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీకు అందరికి నేను ఫొటోస్ ఇస్తాను. మధుసూదన్ రెడ్డి గారి పేరు మీద రిజిస్టర్ అయినాయండి. ఫొటోస్, డాక్యుమెంట్లు, ఆయన ఫోటోలు కూడా ఉంది. ఆయన ఫోటో దిగిన ఫోటో. ఇది ఐలాపూర్ ల్యాండ్. కృష్ణారెడ్డిపేట మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఐలాపూర్లో గవర్నమెంట్ ల్యాండ్ మీద కబ్జా చేస్తూ ఉన్నాయి. అరే ఒక ప్లాట్ నువ్వే డాక్యుమెంట్ సృష్టించి నువ్వే అమ్మి మరి నువ్వే సంతకాలు పెట్టి విట్నెస్లో సొంత తమ్ముని వైజాగ్ పంపించి వాడిని నువ్వు హైదరాబాద్ వస్తే కొట్టి సంతమని భయపెట్టిస్తాడండి. ఈయన ఇప్పించింది కాబట్టి నాకు తెలుసు ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో. ఇవాళ అమీన్పూర్లో అది వాల్యూ ల్యాండ్, అది 12 ఎకరాలు. వాడిని వైజాగ్ పోతాడు, ఆడ నువ్వు హైదరాబాద్కి వచ్చి స్థలం మీదకి వస్తే నేను కొడతా అంటాడు, చంపుతా అంటాడు. మేము ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని కలిసి ఆ డాక్యుమెంట్ ఇస్తే అది ప్రెస్లో చూసి టీవీలలో చూసి నా దగ్గరికి వచ్చింది ఆయన పాపం. అరే ఇంత అన్యాయం. ఇప్పుడు కొన్నోడు పాపం ఆయన ఆంధ్రలో ఉంటున్నాడు. నువ్వు ఇక్కడ లారీలు పెడుతుండే ఇప్పుడు అంతా అక్కడ. నువ్వు మనం పోయి చూస్తే అన్ని లారీలు కనిపిస్తాయి ఆడ. ఫస్ట్ లారీలు పెడతాడు, ఎందుకంటే ఎవడు ఏమైనా వస్తాడా పోతాడా అని. ఎవడు రాలేదు అనుకో బిల్డింగ్ అయిపోతుంది ఆడ. ఎవరైనా వచ్చిందనుకో డాగేయాలి వాడిని. ఇది వాళ్ళ సంస్కృతి అండి. అట్లనే పోచారం మన వాళ్ళది ఉంది కదా, మన బ్రిడ్జ్ పక్కకు మారోడేస్ది. ఆడ కూడా ఇట్లనే లారీలు పెట్టిండు. ప్రెస్ వాళ్ళకి మీకు అన్నీ తెలుసు కానీ చెప్తలేదు. అంకిత్ ప్యాకేజెస్ ఉంది. రోడ్డు మీద లారీలు పెట్టేసి ఇదే మధుసూదన్ రెడ్డి ఆ జాగల పెట్టేసి వాళ్ళని భయపెట్టిస్తే వాళ్ళు గట్టోళ్ళు కాబట్టి లారీలు తీసేసి మళ్ళీ అడికెళ్ళి. అదే నీలాంటి నాలో మెత్తడు ఉంటే, మా సీనా నాసుంటోడు ఉంటే పాపము వాళ్ళు బెదిరించి